వెల్కమ్ బ్యాక్. భారతీయ ఉద్యమాల చరిత్రలోనే చెప్పుకోదగిన తెలంగాణ పోరుబాట కేసీఆర్ నడిపిన ఉద్యమం. అనైతే కాలంలోనే గమ్యాన్ని ముద్దాడిన కేసీఆర్ దీక్ష దివాస్, కేసీఆర్ దీక్ష చేపట్టిన రోజు ఈ సందర్భంగా బీఆర్ఎస్ దీక్ష దివాస్ కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తుంది. ఇదే అంశంపైన చర్చిద్దాం. మనకు అందుబాటులో ఉన్నారు వాసుదేవరెడ్డి గారు, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు. సార్ నమస్కారం. సార్ నమస్తే. వాసుదేవరెడ్డి గారు, తెలంగాణ వచ్చుడు కేసీఆర్ సచ్చుడు నినాదంతో ఉద్యమం మొదలై కేసీఆర్ నాటి ఆమరణ దీక్ష తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి బాటలు వేసింది? ఉన్న మిత్రులందరికీ, అదేవిధంగా రాజు న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఇవాళ ఒక తెలంగాణ చరిత్రలోనే మరుపురాని మర్చిపోలేని రోజండి నవంబర్ 29. ఎందుకంటున్నానంటే, మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ రాష్ట్ర సాధన గురించి నవంబర్ 29 లేకుండా డిసెంబర్ 9 లేదు, డిసెంబర్ 9 లేకుండా జూన్ 2 లేదండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నాడు క్విట్ ఇండియా ఉద్యమం జరిగినప్పుడు కూడా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నడిచిన తర్వాత అనేక సందర్భాలు ఆనాడు మహాత్మా గాంధీ గారి నేతృత్వంలో అనేక ఉద్యమాలు జరిగిన సందర్భంలో దీక్షలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి. ఆ తర్వాత దాని సారాంశమే 1947 దేశానికి స్వాతంత్రం అండి. అట్లనే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది అంటే కూడా నవంబర్ 29కి ఉన్న ఒక గొప్ప చరిత్ర. ఆ చరిత్రను కొంతమంది కనుమరుగు చేయాలని, అసలు కేసీఆర్ ఆనవాళ్లే లేకుండా చేస్తామని, కేసీఆర్ అనే వ్యక్తి అసలు లేకుండానే అన్ని కార్యక్రమాలు చేయడం, ముఖ్యంగా తెలంగాణ ఆత్మ గౌరవానికి సంబంధించి ఈ 2 సంవత్సరాలు మనం ఒకసారి మాట్లాడుకుంటే, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మ లేదు. ఇలా బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలు గౌరవంగా కొలుసుకుంటారు. గౌరమ్మను బ్రహ్మాండంగా 9 రోజులు 10 రోజులు వివిధ రూపాల్లో బతుకమ్మను నిర్వహించుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా. దేశ విదేశాల్లో కూడా మన తెలంగాణ వాళ్ళు, కొంతమంది తెలుగు వాళ్ళు కూడా దీన్ని ఆడుతున్న సందర్భం కూడా మనం చూసినాం. తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతోటి ఉద్యమ రూపాన్ని సంతరించుకున్నది. అట్లాంటి బతుకమ్మ లేకుండా ఇలా తెలంగాణ తల్లి చేతిలో ఉండడం, ఇది చాలా అసలు మనకు అవమానకరం తెలంగాణ ఆడబిడ్డలకు. అంటే రోజు రోజుకు ఏమైతుంది ఈ రాష్ట్రంలో అంటే, ఇలా తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలియని వాళ్ళు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వాళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలకులైతే ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చూస్తా ఉన్నాం 2 సంవత్సరాలుగా. కాబట్టి ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమం జరుగుతున్న సందర్భంలో కూడా అనేక సందర్భాలు డిసెంబర్ 9 ఇలా కేసీఆర్ గారు నవంబర్ 29 ఆమరణ దీక్ష ప్రారంభించి 11 రోజులు నిరాకంఠంగా చావును సైతం లెక్క చేయకుండా, అయితే నా శివయాత్ర లేకుంటే తెలంగాణ జైత్రయాత్ర అని చెప్పి కేసీఆర్ గారు చావు నోట్లో తలకాయ పెట్టి 11 రోజులు ఆమరణ దీక్ష చేస్తే, కొంతమంది నాయకులు గిట్టని వాళ్ళు ఏం మాట్లాడతారండి, దీక్ష కూడా నాటకం అని ఒకరంటారు, కేసీఆర్ దీక్షతోటి తెలంగాణ రాలేదంటారు. నేను రాలేదనే వాళ్ళకి నేను చెప్తా ఉన్నాను, సజీవ సాక్ష్యం కదా. 11 రోజులు దీక్ష ఫలితంగానే డిసెంబర్ 9 ప్రకటన వచ్చింది కదా. అప్పటి వరకు కాంగ్రెస్ ఎక్కడున్నదండి? ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నదా అండి అప్పటి వరకు? పోనీ అప్పుడున్న టీడీపీ పార్టీ ఉన్నదా అండి ఉద్యమంలో? నారా చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆనాడు తెలంగాణ ఉద్యమం రాకుండా, ఆ చర్చే రాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుట్రలు చేసిండ్రు. ఆనాడు కేసీఆర్ గారికి మజిల్ పవర్ లేదు, మనీ పవర్ లేదు. వారికి ఉన్న పవర్ అంతా ప్రజల పవరు. ఈ ప్రజల పవర్ తోటి కేసీఆర్ గారు ఎందాకనైనా పోవాలని నిర్ణయించుకున్న వ్యక్తి కదా. కానీ ఈరోజు కొంతమంది విమర్శిస్తుంటే బాధ అనిపిస్తుందండి. నేను ఒక ఉద్యమకారునిగా మాట్లాడుతున్నానండి. నా మీద 100 కేసులు అయినాయి, 3 నెలలు సెంట్రల్ జైల్లో ఉన్న, రౌడీ షీట్ నమోదైంది. తెలంగాణ ఉద్యమంలో నాతో పాటు చాలా మంది విద్యార్థి నాయకుల మీద, నా ఒక్కరికే కాదు. మాలాంటి వాళ్లకు ఇట్లాంటి విషయాలు మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపిస్తుందండి. నీకు రాజకీయాలు వేరండి, రాజకీయంగా విమర్శించుకోవడం తప్పలేదు, నువ్వు ఏది మాట్లాడితే మాట్లాడచ్చు. కానీ ఇలా రాజకీయాలకు సంబంధం లేకుండా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వస్తేనే కదా కాంగ్రెస్ కు పిసిసి, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎట్లా వచ్చిందండి?
బీజేపీ తెలంగాణ పిసిసి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎట్లా వచ్చిండండి? తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే కదా వచ్చింది. మరి ఆ డిసెంబర్ 9కి ముందు మీరు ఎక్కడున్నారు? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. డిసెంబర్ 9 తర్వాత కదా మీరంతా ప్రజాక్షేత్రంలోకి వచ్చింది. డిసెంబర్ 9కి ముందు విద్యార్థులు, ఉద్యమకారులు, కేసీఆర్ మాత్రమే ఉన్నారండి. రాజకీయ పార్టీలు ఏమీ లేవు. కేసీఆర్ గారు ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిండో 2001లో, ఆ లక్ష్యాన్ని ముద్దాడడానికి దేనికైనా తెగబడాలి, ఎంతవరకైనా పోవాలని. మీరు ఆయన ఇంటర్వ్యూలు ఏదైనా చూడండి, మీరు చాలా ఇంటర్వ్యూలు కేసీఆర్ గారు ఇచ్చారండి తెలంగాణ ఉద్యమంలో. మంచి మంచి టీవీలకు ఇచ్చిండు, పేరున్న టీవీలకు ఇచ్చిండు. ఆ టీవీ ఒక్కసారి ఆ చర్చలు ఒకసారి మళ్ళీ బయట పెట్టండి. ఏం చెప్పిండో, నా లక్ష్యం తెలంగాణ, నా గమ్యం తెలంగాణ, ఆ గమ్యాన్ని ముద్దడానికి ఎంతవరకైనా పోతా అని చెప్పిండు. దానికోసం ఆర్ఎస్ఎస్ నుంచి వెళ్ళి ఆర్ఎస్ఈ వరకు ఎవరి దగ్గరకైనా వెళ్తా, గొంగడి పుడుగునైనా నేను కావలించుకుంటా, ముద్దు పెట్టుకుంటా అన్నాడు కేసీఆర్ గారు. ఎస్, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అట్లనే చేసిండు. తెలంగాణ అనని వాళ్ళను తెలంగాణ, జై తెలంగాణ అనిపించిండు కేసీఆర్ గారు. సమైక్యవాదం అని చెప్పి తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలతోటి పొత్తులు పెట్టుకొని జై తెలంగాణ అనిపించిన నికార్సైన తెలంగాణ బిడ్డ కేసీఆర్ గారు. కాదా? అది వాస్తవం కాదా? ఇవాళ అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను మాట్లాడే వాళ్ళకు ఒకటే స్టేట్ ప్రశ్న, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు మీరు ఎక్కడున్నారు? మీ పాత్ర ఏంది తెలంగాణ రాష్ట్ర సాధనలో? డిసెంబర్ 9 తర్వాత ఏమైంది? అర్ధరాత్రి 11:30కు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం గారు, కేసీఆర్ చనిపోతాడు, చనిపోతే అగ్నిగుండం అయితే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలని చెప్పి జయశంకర్ గారు ఏది రాసి పంపించిండో అదే ప్రకటన ఆర్థిక శాఖ మంత్రి చిదంబరం గారు అర్ధరాత్రి డిసెంబర్ 9 సోనియా గాంధీ బర్త్డే అని చెప్పి వాళ్ళు ప్రకటించిండ్రు. ప్రకటించిన తర్వాత ఏం జరిగిందండి? మన కళ్ళారా చూడలేదా? డిసెంబర్ 23కు మరో ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన వచ్చిన నాడు ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండ్రు? చంద్రదండని పెట్టి బయలుదేరిండు. ఎవర్రా మా చంద్రబాబును అడేది అని చెప్పి రైఫిల్ పెట్టుకొని తిరిగిండు తెలంగాణ ఉద్యమకారుల పైన. ఇలా 2 సంవత్సరాలు అవుతుంది కదా తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఒక్కనాడన్న జై తెలంగాణ అన్నాడు ఆయన నోటి వెంట. ఆయన మంత్రులు అన్నారు, ఇంకా చాలా మంది అన్నారు. చివరికి రాహుల్ గాంధీ లాంటి జై తెలంగాణ అన్నారు. కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధనలో లేవు, నువ్వు ఉద్యమంలో లేవు. పోనీ వచ్చిన తెలంగాణ మొత్తం ఉద్యమకారులను అవమానపరచడం, తెలంగాణ చరిత్రను అవమానపరచడం, తెలంగాణ బతుకమ్మ లేకుండా చేయడం, తెలంగాణ ఎంలలో కాకతీయుల ఆర్చి లేకుండా చేయడానికి ఒక కుట్ర. ఎన్ని కుట్రలు జరుగుతున్నాయండి? తెలంగాణ అస్తిత్వాన్ని లేకుండా చేయాలని ఒక కుట్ర జరుగుతున్నది. నాలాంటి వచ్చే అనుమానం ఏంది అంటే, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ ఏదన్నా కలుపుతారా? ఎందుకు ఈ డౌట్ వస్తున్నదంటే, ఫజల్ కమిషన్ లో అప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన కంటే ముందు ఏం జరిగిందండి? మన రాష్ట్రం సపరేట్ గా లేదా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి బూలు రామకృష్ణారావు గారు కాదా? ఇక్కడి కాంగ్రెస్ వాళ్ళు, అక్కడి కాంగ్రెస్ వాళ్ళు, ఈ 2 రాష్ట్రాలను కలిపి మీరు తెలుగే, మేము తెలుగే, తెలుగు ఒక్కటే అని చెప్పి 2 రాష్ట్రాలను కలిపింది ఎవరండి? నెహ్రూ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కాదా? ఇప్పుడు మళ్ళీ గదే చర్చ జరుగుతా ఉన్నది ఇలా రాష్ట్రంలో. వాసు గారు